హాయ్ అండి, అందరికీ నమస్కారం. పెన్షన్దారులారా, ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. ఖచ్చితంగా చూడవలసిన అవకాశం ఉన్నది, చూడవలసిన అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే అది మీ హక్కు. పెన్షన్ పొందడం అనేది మీ హక్కు. మీరు ఓటేసి గెలిపించారు కాబట్టి కాంగ్రెస్ అనేది గద్దెనెక్కింది. రేవంత్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు. అది మీరు గమనించాలి. మీ హక్కు కోసం మీరు పోరాడాలి. ఖచ్చితంగా పోరాడాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎందుకు వదిలేస్తారు మీరే ఊరికే మాకు కావాలని చెప్పలేదు కదా. నాకు 4000 పెన్షన్ కావాలి, వికలాంగులు ఎవరు 6000 పెన్షన్ కావాలని మీ ఎవరు కోరుకోలే కదా. మాయమాటలు చెప్పి నమ్మించి నయవంచన చేసి నేనొస్తే 2000 ఇప్పుడు మీరు తీసుకుంటున్న పెన్షను 4000 ఒక నెల ఆగండి, నెలకు 4000 రూపాయలు మీరు తీసుకుంటారు అని చెప్పింది ఎవరు? రేవంత్ ముఖ్యమంత్రి కాదా? రేవంత్ రెడ్డి కాదా? వికలాంగులకు ఏం చెప్పిండు? మీరు ఇప్పుడు 4000 తీసుకుంటున్నారు కానీ నేను గెలిచాక 6000 రూపాయలు చేస్తా అన్నాడు. అదే పక్కపంటి రాష్ట్రాల్లో మనం చూసుకుంటే అక్కడ కూటమి సర్కార్ రాకముందుకే ఇవన్నీ విషయాలు జరిగినాయి. మనల్ని చూసుకొని వాళ్ళు ఇస్తారేమోనని చంద్రబాబు నాయుడు ఆల్రెడీ గెలిచిన తర్వాత వాళ్ళకు కూడా చెప్పిండు. అక్కడ చెప్పి ఎప్పుడైతే ఎన్నికలు జరిగి గెలిచిండో అంతకుముందు నెల నుంచి వెళ్ళి ఏప్రిల్ నుంచి వెళ్ళి జూన్లలో ఏమో వస్తే మాకు సరిగ్గా ఐడియా లేదు, కానీ 2 నెలల పెన్షన్ అనేది పెంచి ఇచ్చిండు. ఆయన చెప్పిన మాట ప్రకారం నిలబడి పెంచి ఇచ్చిండు. మనకెందుకు లేదా హక్కు అడగడానికి? గవర్నమెంట్ అడగడానికి మనకు హక్కు లేదా? మీకు హక్కు లేదా? ఖచ్చితంగా పోరాడాల్సిన అవసరం ఉన్నది దీని మీద. ఇప్పుడు అసెంబ్లీలో కూర్చుని మాట్లాడుతున్నారే, నీళ్ళు నములుతాళ్ళు. దేనికి నములుతాళ్ళు? ఏమిటికి? ఇప్పుడు గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వము అప్పులు చేసిపోయింది. అప్పులు చేసిపోతే మనకు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు చేసిన ప్రాజెక్టులు ఫలితంగా మన కళ్ళకు కనబడతాయి. నువ్వు వచ్చి 15 నెలల కాలం అవుతుంది, ఏది ఒక్కటి కట్టింది చూపించు. నువ్వు నీ కళ్ళ పంటి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అంతా తిరుగుతూ ఒక్కటి నువ్వు కట్టింది చూపించు, ఒక్కదాన్ని నిలబెట్టింది చూపించు. నువ్వు అప్పులు ఎందుకైతే అంటే తెచ్చింది ప్రజలకు వినియోగంగా ఉపయోగపడే ప్రాజెక్టులను తీసుకొచ్చి నిలబెడితే రైతులకు వీళ్ళకు అన్ని రకాల ఒక్కొక్క గ్రామానికి రైతు సభలు కట్టిండ్లు, శ్మశాన వాటికలు కట్టిండ్లు. నువ్వు కూర్చుంటి పరిపాలన చేస్తున్నది ఎవరు కట్టిండ్లు? కూర్చుండబెట్టిండు నిన్న అక్కడ. నువ్వు పరిపాలన చేస్తున్న భవనాన్ని ఎవరు కట్టిండ్లు? అది ఎవరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళు అక్కడ కూర్చోడానికే కట్టిండ్లు. కానీ అవి కనబడతలేవు నీ కళ్ళకు, మీ కళ్ళకు కనబడతలేవు. కాంగ్రెస్ నాయకుల్లారా కనబడతలేవు అవి. అప్పులకు మిత్తిలు కడతానమని అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు హరీష్ రావు అన్నదానికి మీ దగ్గర సమాధానం ఎందుకు లేదా? దాట వేస్తున్నారు ఎందుకు? కరెక్ట్ బాధ్యతగా గుండె గుద్దుకొని చెప్పాలి కదా మీరు. నేను కడతానమని చెప్తలేరు. అన్ని అబద్ధాలు వీళ్ళు ఒప్పుకోవడానికి కాదు చేసేది. ఇది ప్రజలకు తప్పుదో పట్టించడానికి మాట్లాడుతున్నాడు హరీష్ రావు అని అంటున్నారే. బట్టి విక్రమార్క గారు మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు చేసిపోయిన అప్పులకు మీరు కడుతున్నారంటే బాధ్యతగా కడుతున్నామని చెప్పాల్సిన అవసరం ఉన్నది కదా. అదే ఇప్పుడు అక్కడనే అసెంబ్లీలో మరి ఎందుకు చెప్తలేరు? ఎందుకు మాటలు పొసుకుతలేవు? తప్పు చేసిండ్రు కాబట్టి, తప్పుడు మాటలు మాట్లాడినలు కాబట్టే మీ నోట్ల నుంచి మాటలు వస్తలేవు. ఆయన హరీష్ రావు బాధ్యతగా చెప్తాడు. కాగు రిపోర్ట్ ఉన్నది, ఆర్బీఐ ఇచ్చిన రిపోర్ట్ ఉన్నది. వాటిని బేరీజు వేసుకొని మీరు చెప్తున్నది అబద్ధము అని బల్లగుద్ది మరి చెప్తున్నాడు. దానికి సమాధానం చెప్పకుండా మీరు అన్ని రకాలు చేస్తున్నారు, అన్ని రకాల మాట్లాడుతున్నారు. అన్ని సత్యదూరం ఆ సత్యం నీ దగ్గర ఉంటే దానికి చూపించాలి కదా. ఆ సత్యదూరం అన్నదాన్ని మీరంటున్న సత్య ప్రమాణంగా మేము కడుతున్నాము అనే దానికి మాట నీ నోట్ల నుంచి ఎందుకు రావట్లేదు? ప్రజలు పిచ్చోళ్ళ, జనాలు చూస్తున్నారని మీరే చెప్తారు.
జనాలే చూస్తున్నారు అంటే అర్థం కాకుంటున్నారు, అంత జనాలు అర్థం కాకుంటున్నారా? ఎందుకు ఇంత మాయ మాటలు, ఇంత పట్టబగటీలు దోచుకుంటారు? పట్టబగటీలు ప్రజలు తెలంగాణ ప్రజలు చూడంగా పట్టబగటీలి తెలంగాణను దోచుకుంటున్న కాంగ్రెస్ సర్కారు. ఇది వాస్తవం. ఇది పెన్షన్లు మీరు చెప్పిన ప్రకారంగా, మీరు ప్రజలకు హామీ ఇచ్చిన ప్రకారంగా 6 గ్యారంటీలలో భాగంగా ఖచ్చితంగా పెన్షన్లు పెంచి అమలు చేయవలసిందే. రేపటి బడ్జెట్లో ఖచ్చితంగా పెట్టి తీరాలి. లేకుంటే ప్రజల మీద ఉన్న ఆయనంత గౌరవం కూడా మీకు లేదు, ఉండదు కూడా. వాస్తవంగా చెప్పాలంటే మీ నాయకుడు రేవంత్ తిట్టిన తిట్ల కంటే ప్రజలు తిట్టిన తిట్లు ఏం తక్కువ కాదండి. ఎక్కడి నుంచి వెళ్ళి మొలక పుట్టిందో ఆ మొలకకు ఏ నుంచి అయితే పడ్డదో విత్తనం అక్కడి నుంచి వెళ్ళే మొదలైంది. రేవంత్ రెడ్డి అన్న మాటలకే ప్రజలు ఆవేశపూరితంగా తిట్టడం అంటూ జరుగుతుంది. కానీ పనిగట్టుకొని రేవంత్ను కానీ కాంగ్రెస్ను కానీ ఎవరు తిట్టరు. ఎందుకు తిడతారు? అంత చీమునెత్తురు లేదనుకుంటున్నావా? అంత మాట్లాడడానికి తెలంగాణ ప్రజలకు వాళ్ళకు చీమునెత్తురు లేదా? మీకున్నది కానీ ప్రజలు చూస్తలేరా? ప్రజలకు చీమునెత్తురు లేదా? ఏం తింటారు ప్రజలు? తెలంగాణ ప్రజలు మర్రవాడితే ఎత్తుంటుంది తెలంగాణ ప్రజలు. నువ్వు అదే తెలంగాణలో పుట్టున్నావు, కానీ తెలంగాణ పవర్ ఏంటో నీకు తెలియదా? తెలంగాణ ప్రజల పవర్ ఏంటో నీకు తెలియదా? తెలియకుండానే పుట్టి పెరిగినవా ఇన్నేళ్ళు? అడుగుచల్లి బాజాప్తుగా అమలు చేసి తీరాలే. మీరన్న మాటకే ఖచ్చితంగా అమలు చేసి తీరాలే. ప్రజలకు సమాధానంగా పూరితంగా మీరు పరిపాలన సాగించాలి. మీ ఇష్టం వచ్చినట్టు పాలిస్తామంటే ఇంకా చెప్తానావు. ఇప్పుడు కాంగ్రెస్ మన బీఆర్ఎస్ పార్టీ మీద ఆవేశంతో మాకు వేసిండ్లు ఓట్లు, మమ్మల్ని గెలిపించిండ్లు, మళ్ళీ ఇంకా 5 ఏళ్ళు మేమే పరిపాలిస్తాం, మాకు మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ప్రేమతోటి ఓటేస్తారట. నీకు ప్రేమతోట. ఇప్పుడే ప్రజలు గ్రామాన పల్లెల పట్టణాలల్లో అని దుమ్మెత్తి ఉబ్బుతాళ్ళు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద. కనబడతలేదా? తిరిగి చూస్తలేవా? టీవీలో వస్తలేవా? ఎందుకయా మాటలు మాట్లాడతారు?